owner of the Nizamabad team, please come and collect your mementos, sir. With your support. And we have all the teams clapping for the sponsors, please. Thank you very much. Now I request Shri Perala Shekhar Rao Garu to give the presidential speech. ముందు ఈ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ యొక్క తెలంగాణ ఛాంపియన్స్ కప్ 2015కు ఒక అద్భుతమైనటువంటి ఇనాగరేషన్ జరిగింది. ఒక అద్భుతమైనటువంటి వ్యాలిడేటరీ ప్రోగ్రామ్ కూడా మనం జరుపుకుంటున్నాం. ముఖ్యంగా చేతన్ చౌహాన్ గారు మన ఇండియన్ టీంకు వైస్ కెప్టెన్గా సుదీర్ఘకాలం ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి గతంలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నారు. అటువంటి ప్రముఖ క్రీడాకారుడు, ప్రముఖ క్రికెటర్ అయినటువంటి చేతన్ చౌహాన్ గారు ఈరోజు మన ఈ కార్యక్రమంలో వ్యాలిడేటరీకి ముఖ్య అతిథిగా రావడం మనందరికీ చాలా ఆనందదాయకం. ఈ ముఖ్యంగా నేను వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు, హార్ట్లీ కంగ్రాచులేషన్స్, హార్ట్లీ థ్యాంక్స్ టు చేతన్ చౌహాన్ జీ కమింగ్ హియర్ ఇన్ దిస్ వ్యాలిడేటరీ ఫంక్షన్. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చాలా కొద్ది కాలం క్రితమే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ మనం ప్రారంభించడం జరిగింది. సుదీర్ఘకాలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసిన తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ పేరు మీద క్రికెట్ సంఘటన ఉండాలనే ఒక సదుద్దేశంతో మనం తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ మనం ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా మన మిత్రుడు అశోక్ రెడ్డి, వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, వీళ్ళు దాదాపు ఒక 3 సంవత్సరాల నుంచి వాళ్ళ అప్లికేషన్ పెండింగ్ ఉండే సుదీర్ఘకాలం నుంచి. అయితే వాళ్ళు వచ్చి మనం అన్న ఎట్లనే చేసి మనం తెలంగాణ పేరు మీద ఒక క్రికెట్ సంస్థ ఉండాలా, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పేరు మొదటి నుంచి ఉంది, బట్ తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ఇది ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చినప్పుడు నేను కూడా ఇంట్రెస్ట్ తీసుకొని మనం ఈ అసోసియేషన్ ఫార్మ్లో ఒక ఇంపార్టెంట్ రోల్ మనం తీసుకోవడం జరిగింది. వీళ్ళతో పాటు మనము అన్ని జిల్లాల నుంచి, అన్ని యొక్క మండలాల నుంచి, అంతా కింది స్థాయి నుంచి వచ్చి అనేక మంది కూడా ఒక అవకాశం కల్పించడం అనేది ఒక ముఖ్య ఉద్దేశం. ఈరోజు క్రికెట్ అంటే వ్యాపారం అయిపోయింది, క్రికెట్ అంటే పైరవీలు అయిపోయినాయి, క్రికెట్ అంటే అనేక రకాల ఇన్ఫ్లుయెన్సెస్ అయిపోయినాయి. ఇది ఈరోజు ఉన్నటువంటి వాతావరణం. చాలామంది యంగర్ క్రికెటర్స్కు వాళ్ళు మంచి గ్రౌండ్స్లో, అది ఉప్పల్ గ్రౌండ్లో లేకుంటే ఎల్బీ స్టేడియంలో ఆడాలని ఒక కోరిక వాళ్ళ జీవితంలో. చాలామంది ఆడడం కోసం వాళ్ళు డబ్బులు పెట్టి, డబ్బులు ఇచ్చి ఇన్ఫ్లుయెన్స్ల కోసం రావాల్సిన అవసరం చాలా ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఏ రకమైనటువంటి ఒక్క ఫీజు కూడా మనం వచ్చిన ప్లేయర్స్ నుంచి మనం తీసుకోలే. ఏ రకమైనటువంటి ఇబ్బందులు ప్లేయర్స్ లేకుండా వాళ్ళకు సంబంధించిన లాడ్జింగ్, బోర్డింగ్ ఫెసిలిటీస్ మొదలుకొని, వాళ్ళ డ్రెస్సెస్ మొదలుకొని అన్ని రకాల విషయాలు కూడా మనం ఇక్కడ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ నుంచి మనం ఇవ్వడం జరిగింది. ఈరోజు వచ్చిన ప్లేయర్స్ అందరూ కూడా చాలా ఆనందంగా ఇక్కడ వచ్చారు. చాలా మందిని మొదటి అడిగాను, ఎక్కడ ఆడాలా మొదటి మనం ఈవెంట్ అంటే, సార్ అయితే ఎల్బీ స్టేడియంలో లేదా ఉప్పల్ స్టేడియంలో ఆడాలని చెప్పాలన్నారు. సరే, ఉప్పల్ స్టేడియం హెచ్సిఎక్ ఏంటంటే ఒకసారి ఎల్బీ స్టేడియం కూడా ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పి ఇక్కడ మనం మొదటి అసోసియేషన్, మొదటి క్రికెట్ ఈవెంట్ మనం మన ఎల్బీ స్టేడియంలో ఈ విషయాలు మనం తీసుకోవడం జరిగింది. నాకు చాలా ఆనందంగా ఉంది. అనేక మంది మిత్రులతో చాలా షార్ట్ టైం ఉండే, ఈ షార్ట్ టైంలోనే మొత్తం యువకులైనటువంటి అనేక మంది మిత్రులను చెప్పాను, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అనుకోకుండా నేను అధ్యక్షుడైనపై తప్పకుండా ఈ ఈవెంట్ను మనం సక్సెస్ చేయాలా, మన యంగర్ బ్యాచెస్కు మనం ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని చెప్పి మనం అడగానే చాలామంది ఇంతకుముందే రావులు పిలిచినట్టు అనేక మంది 10 డిస్టిక్ సంబంధించినటువంటి 10 డిస్టిక్ ఓనర్సు, అనేక మంది ప్రముఖమైనటువంటి యువకులైనటువంటి వ్యాపారవేత్తలు కూడా చాలా ఉత్సాహంగా ముందుకొచ్చి ఈ యొక్క ఈవెంట్లో వాళ్ళు క్రియాశీలకమైన పాత్ర వహించడం జరిగింది. అందుకోసం ఈరోజు అనేక మంది మిత్రులు ఇక్కడ వచ్చిన వాళ్ళు, లేకుంటే స్పాన్సరర్సు, డిస్ట్రిక్ట్ టీమ్ సంబంధించిన ఓనర్సు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఇక్కడే శ్రీనివాస్ గారు కూర్చున్నారు, దయచేసి శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం పైకి రండి. శ్రీనివాస్ గారు గారిని ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్, వారి యొక్క ఆఫీసును మొత్తం టీసీ ఆఫీస్ కింద వారు ఇచ్చేశారు. టీసీ ఆఫీస్కి ఇవ్వడమే కాకుండా వారు ఏ టీమ్ ఓనర్షిప్ తీసుకోకుండా, ఏ రకమైనటువంటి ప్రచారం ఇక్కడ లేకుండా, ఏ రకమైనటువంటి బ్యానర్ ఇక్కడ వారు పెట్టుకోకుండా అన్ని రకాల సహకారాలు మనకి ఇచ్చారు. మొట్టమొదటి నుంచే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ యొక్క ఫైనాన్సు లేకుంటే అకౌంటింగ్ సిస్టమ్ కూడా నీట్గా ఉండాలనే ఉద్దేశంతో మొదటి నుంచి మన సంఘ పరివార సంస్థలతో సంబంధం ఉన్నటువంటి వారికి ఈ యొక్క టీసీ యొక్క సంబంధించినటువంటి పూర్తి బాధ్యతలు వారికి ఒప్పచెప్పి ఒక సిస్టమేటిక్ వేలో మొత్తం టీసీఏను తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నాం. ఆ శ్రీనివాస్ గారికి కూడా చేతన్ చౌహాన్ గారిని మెమోంటో ఇచ్చి వారిని వెల్కమ్ చేయాల్సిందిగా